ప్రముఖ యూట్యూబర్ లోకల్ బాయ్ నాని అయితే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తూ ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే దాన్ని ట్యాగ్ చేస్తూ తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సార్ అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. దానిపై మనతో మాట్లాడేందుకు విశాఖ సిపి సంఘప్రద బాధ్య సార్ ఉన్నారు. సార్ చెప్పండి, ఏదైతే యూట్యూబర్ లోకల్ బాయ్ నాని బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తూ చిన్న వీడియో రిలీజ్ చేయడం జరిగింది, అది వైరల్ అవ్వడం జరిగింది. దాంతో తెలంగాణ ఆర్టీసీ ఎండీ గారు సజ్జనార్ సార్ చిన్న మీకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దాని మీద ఏ యాక్షన్ తీసుకోబోతున్నారు? ఈ విషయం నిన్న మా దృష్టికి వచ్చింది. రాగానే క్రిమినల్ కేసు కట్టడం జరిగింది. ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తు భాగంగా చట్టపరమైన చర్య త్వరలో తీసుకోవడం జరుగుతుంది. ఈ యూట్యూబర్ లోకల్ బాయ్ నాని మీద గతంలో కూడా కొన్ని ఎలిగేషన్స్ వచ్చినాయి. సో ఇట్లాంటి వాటిపైన మీరు ఏమైతే దృష్టి పెట్టబోతున్నారు సార్? ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఇన్ఫ్లుయెన్సర్స్కి కొన్ని డ్యూటీస్ ఉన్నాయి. బాధ్యత రహితంగా పనిచేస్తే చర్యలు ఉంటాయి. సమాజంలో మేలు చేయాలి, 10 మందికి బెనిఫిట్ వచ్చేటట్టు చేయాలి. కానీ సొంత స్వార్థం కోసం, లాభం కోసం, డబ్బు కోసం ఆశపడి ఇటువంటి మహమ్మారిని ప్రోత్సహించడం అది చాలా దురదృష్టకరం. ఎటువంటి పరిస్థితుల్లో సహించేది లేదు, ఉపేక్షించేది లేదు. కాబట్టి కేసు కట్టడం జరిగింది, చర్య కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది వాళ్ళు ఫాలో అవుతుంటారు, సబ్స్క్రైబర్స్ ఉంటారు. ఇట్లాంటి ప్రమోట్ చేయడం బట్టి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళు కూడా ఇట్లాంటి మాయలు పడిపోతారు. వారు కూడా వారి జీవితాన్ని నాశనం చేసిన పరిస్థితి గతంలో కూడా చూసాం. సో ఇట్లాంటి వాటిపైన మీరు యాక్షన్ ఏ విధంగా తీసుకుంటారు? అటువంటి పరిస్థితి ఎవరైనా సృష్టిస్తే చర్యలు తప్పవు. అందుకే నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ 7995095799 పబ్లిక్కి ఇవ్వడం జరిగింది. పబ్లిక్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, అటువంటి వీడియోస్ కానీ పోస్ట్ మీ దృష్టిలో ఉంటే, మీ దృష్టికి వస్తే దయచేసి వెంటనే మా దృష్టికి తీసుకురండి. వెంటనే మేము చర్య తీసుకుంటాం. ఫైనల్గా ఇప్పుడు ఇటు ఐపీఎల్ సీజన్ కూడా రాబోతుంది. సో వైజాగ్లో కూడా 2 మ్యాచ్లు ఉన్నాయి. సో ఇట్లాంటి బెట్టింగ్స్ యాప్ మీద లేకపోతే బెట్టింగ్ ప్లేయర్స్ మీద ఏ విధంగా యాక్షన్ చేయబోతున్నాం, మీ నెగా ఏ విధంగా పని చేయబోతున్నారు? ఇప్పుడు మా దగ్గర సిటీ స్పెషల్ బ్రాంచ్ ఉంది, సిటీ టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఉన్నారు. లా అండ్ ఆర్డర్కి కూడా చెప్పడం జరిగింది. ఆన్లైన్ బెట్టింగ్ కానీ, ఆఫ్లైన్ బెట్టింగ్ కానీ అన్ని విధంగా క్రికెట్ బెట్టింగ్ మీద నిఘా పెట్టమని చెప్పడం జరిగింది. బుకీస్ మీద 24/7 నిఘా పెట్టడం జరుగుతుంది. ఆల్రెడీ 2 కేసు కట్టి, ఒక కేసులో 12 మందిని, ఇంకొక కేసులో 2 అరెస్ట్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా యాక్షన్ కూడా ఉంటుంది, మీరందరూ చూడండి. రైట్, చూస్తున్నాం కదా, ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, లేదంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ సమాజానికి మంచిని సమాచారం ఇవ్వాలి. కానీ ఇట్లాంటి బెట్టింగ్ యాప్ని నిర్వహణ చేస్తూ వాటిని ప్రమోట్ చేయడం వల్ల ఎంతోమంది యువత కావచ్చు, చాలామంది వాళ్ళ జీవితాలు నాశనమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి వారిని ఉపేక్షించలేదు, కేసులు కూడా కట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి విశాఖ సిపి చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ గణేష్తో దుర్గాప్రసాద్, మెగానైన్ టీవీ, విశాఖ నుండి.